మీ నాయకుడు టైగర్ దాసును విడిచిపెడుతున్నాం. అమ్మాయిలందరినీ వదలండి. ఎవరు? రావణ బ్రహ్మ. నీలాంటి హంతక బ్రహ్మలను హతమార్చడానికి ఆ పులస్య బ్రహ్మ సృష్టించిన ఎస్పీ బ్రహ్మనాయుణ్ణి. ఎంత ధైర్యం! అది మా ఇంటి పేరు. ఎంత సాహసం! అది నేను పుట్టిన ఊరు పేరు. నిన్ను శ్మశానానికి పంపుతాను. శ్మశానం నా శత్రువుల పడకటిల్లు. ఆగు, ముందుకు రాకు. నీ తుపాకులు నన్నేమీ చెయ్యలేవు. ఇది ఉక్కు గుండెరా. మీ తుపాకీ గుళ్ళకి ఇదేరా సమాధానం. డియర్ ఫ్రెండ్స్, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదా లేదా, ఉంటే పనిచేస్తుందా లేదా అని ప్రజలను మానిస్తున్న ఈ రోజుల్లో ఎందరో నేరస్తులను మారు వేషాల్లో బంధించినట్లుగానే టైగర్ దాసు వేషంలోనే వెళ్లి ఆ బందిపోట్ల తుపాకీ గుళ్లను ఎదుర్కొని ఆ కసాయి వాళ్లతో పోరాడి ప్రాణాలకు తెగించి
కాలేజీ విద్యార్థుల మాన ప్రాణాలను కాపాడిన ఎస్పీ బ్రహ్మనాయుడు గారిని సత్కరించడం మన డిపార్ట్మెంట్ నే సత్కరించినట్లుగా నేను భావిస్తున్నాను. బ్రహ్మనాయుడు గారు, మిమ్మల్ని రావణ బ్రహ్మని ఎందుకంటారో వివరిస్తారా? తన ఔన్నత్యం కోసం నవగ్రహాలను పాదాల కింద అణగద్రొక్కాడు ఆ లంకేశ్వరుడు. వృత్తి ధర్మం కోసం సమాజంలో ఉన్న సంఘ విద్రోహ శక్తుల్ని, దుష్టగ్రహాలను కాలరాచివేయడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు ఈ బ్రహ్మనాయుడు. అందుకే రావణ బ్రహ్మ. ముక్కోటి దేవతలకు మొక్కుకుంటే పుట్టిన ఒక్కగానొక్క బిడ్డవి, నలుగురు చెల్లెళ్ళకి అన్నవి, ఇదేం పోయే కాలరా? ఆడపిల్లల మధ్య పెరిగి మరీ ఆడంగి వెతవైపోతున్నావు. ఇచ్చే ఎవరు వాళ్ళకి?